మావగారు, ఈమె నిర్మల అని నా ప్రాణ స్నేహితురాలు. ఎందుకు ఆపేశారు? కాల్చలేకపోతున్నారా ఏంటి? చెల్లి మీదున్న ప్రేమ మమత చేతుల్ని కట్టేశాయి కదా. 20 సంవత్సరాల తర్వాత వింటున్న మీ చెల్లి పిలుపుకే ఇంత శక్తి ఉంటే 20 సంవత్సరాలు తనతోనే ఉన్న ఆ నా కన్న తండ్రి చెల్లి పిలుపుకి ఎంత శక్తి ఉండాలి? ఆ శక్తిని ఆపగలవా? చెల్లినే ముఖ్యమని అనిపిస్తుంది. ఆ రోజు చనిపోవటానికి పోతున్న తన చెల్లి ప్రాణమే ముఖ్యం అంటూ నా తండ్రి కనిపించుంటుంది. ఆ స్థానంలో నేనున్నా మీరున్నా సరే, ఇంకెవరున్నా గాని ముందుగా తన చెల్లి బాగుండాలని మాత్రమే ఒక అన్నగా ఆలోచిస్తాడు. యుగ యుగాలు గతించిన ఒక అన్నకి చెల్లి చెల్లినే. ఆ రోజు మా తండ్రి చేసింది తప్పైతే ఈ రోజు మీ మనవడు చేసింది కూడా తప్పే. మీ మనవరాలు పారిపోవడానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? ఇక్కడున్న మీ మనవడే. ఇచ్చేయండి తీర్పిక, ఇచ్చేయి. కాల్చబయ్యా, ఎందుకు కాల్చలేకపోతున్నారు? నీ చల్లారదా? 20 సంవత్సరాలుగా నీ మనసులో ఉన్న ద్వేషం ఇంకా చల్లారలేదా? వాడు నా మనవడ్రా, నా మనవడ్రా. నీకు చంపాలనిపిస్తే నేనున్నాను. నన్ను చంపి పారేయ్, నన్ను చంపి పారేయ్. నేనంత క్రూరున్నా బావా? ఇన్ని రోజులు ద్వేషం నింపుకొని అంధకారంలో ఉన్నా నీ మనవడు వచ్చి నా కళ్ళు తెరిపించాడు. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. మీరు చెప్పిన పని అంతా చేశాను. నేను మీ కొడుకు కాదా? మీకు నేను వద్దు కదా? నేను వద్దా నిమ్మి? నేను వద్దా? అలా అనుకురా, నువ్వు నా కొడుకువే కదా. కృష్ణుడికి దేవకినే తల్లైనా యశోదే కదరా అతని అమ్మ. ఎప్పుడు కూడా దేనికో జై జై అంటావు, ఇప్పుడు దీనికి జై జై అనరా. రెండిళ్ళు వారు ఒకటైనందుకు సంతోషంలో జై. 2 కుటుంబాలు ఒకటయ్యాయి, బంధాలు ఒకటయ్యాయి. వేరువేరుగా వస్తున్న పసుపు కుంకుమ ఒక్కటై ఆ లక్ష్మీ నరసింహస్వామికి అర్పించటం జరిగింది. ఇంత జరిగినా కూడా మన లైఫ్ లో సర్ప్రైజెస్ రావని మాత్రం అనుకోవద్దు. అంతలోనే ఇంకొక సర్ప్రైజ్ రెడీగా ఎదురు చూస్తుంది. ఏంటి, ఆర్మీకి పోలేదా? అయితే నా కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేసేది లేదు. చా ఇక్కడేంటండి మీరు? సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ సూసైడా? దేనికి? ఈసారి నాకు రియల్ గా లవ్ అయ్యింది. ఎవరి మీదనో? మీ మీద.